సమ్మర్ వచ్చిందంటే పెద్దవాళ్ళకే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఇక మా పిల్లల పరిస్థితి ఆలోచించండి. అయితే టీవీలో అయితే ఐస్ క్రీమ్ చూస్తాడంట మా పెద్దోడు. అయితే నాకు ఐస్ క్రీమ్ అంటే సరే ఇంట్లోనే కుల్ఫీ ప్రిపేర్ చేద్దామని కాజు అయితే నానబెట్టుకున్నాను. ఒక పావుగంట సేపు, ఒక 10 కాజులు పావుగంట సేపు నానబెట్టుకున్నాక ఇంట్లో ఉన్న పాలే నేనైతే బర్రెపాలతో చేస్తున్నాను. ఎందుకంటే ప్యాకెట్ పాల కన్నా బర్రెపాలు ఎందుకు, నాకు ఇంట్లో ఉన్నాయి కదా ఎందుకు కొనడం ఎక్స్ట్రా అని అదే పాలతో కంటిన్యూగా ఫస్ట్ అయితే వేడి చేసేయాలి. పాలు ఒక 50% మరిగిపోయాక దాంట్లో మనము ప్రిపేర్ చేసుకున్న కాజు పేస్ట్, అలాగే పావు కప్ వరకు షుగర్, మీకు తినేంత స్వీట్ ఉన్న షుగర్ వేసుకొని, పాల క్వాంటిటీ ఎంత అని చెప్పలే కదా, 1 లీటర్ దాకా పాలైతే తీసుకున్నాను. తర్వాత ఇది మొత్తం చల్లారాక ఒక మిక్సీ జార్లో డ్రై ఫ్రూట్స్ తీసుకుని మనము చల్లారిన పాలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే అట్టు అది ఇది ఉండకుండా స్మూత్ ఉంటుంది మనకు కుల్ఫీ. తర్వాత గ్లాసుల్లో అయితే పోసుకున్నాను. నా దగ్గర ఐస్ క్రీమ్ మోల్స్ అయితే లేవు. ఉన్న గ్లాస్లోనే ఒక కవర్ అయితే పెట్టి, ఒక రబ్బర్ పెట్టి అయితే స్టిక్ అయితే పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నైట్ అంతా. ఎందుకంటే నేనైతే ఐస్ క్రీమ్ మోల్స్ మనం ఎప్పుడోసారి కదా చేసుకునేది, ఎందుకోలే అని నేనైతే కొనలేదు. అయితే ఈసారి అయితే డిసైడ్ అయ్యాను కొందామని. ఎందుకంటే ఈ గ్లాస్లో పెట్టి ఇది పెద్ద ప్రాసెస్ అనిపించింది. సరే ఒక మౌల్ మనకు మీషోలో అయితే చాలా తక్కువ రేట్ కనిపిస్తుంది కదా, ఎక్కువ కొందామని ఫిక్స్ అయిపోయాను. పిల్లలైతే తీసేదాకైనా ఆగలేదు. నాకే ఊరిలో వస్తున్నాయి, వాళ్ళకి ఎట్లా ఉంటుందో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది, చాలా కమ్మగా ఉంది. బయట కూడా కానీ ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.